విఆర్కే అంటే నేను అలోపతి వ్యతిరేకమా? చాలామంది ఇలా భావిస్తారు. నేను ఈ వీడియో ద్వారా దానికి మీకు స్పష్టమైన వివరణ ఇవ్వదలుచుకున్నాను. అలోపతిక్ డాక్టర్స్ మీరు డిగ్రీ తీసుకునే ముందు ఓ ప్రమాణం చేస్తారని నేను విన్నాను. ఆ ప్రమాణం హిపోక్రేట్స్ ఓత్ అని మీరు పిలుస్తారు. హీఈస్ ద ఫాదర్ ఆఫ్ మెడిసిన్. 400 బీసీకి ఉన్నప్పుడు కాలానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఆయన్ని ఫాదర్ ఆఫ్ మెడిసిన్గా ఈ రోజుకి మీరు ప్రమాణాల్లో గౌరవిస్తున్నారంటే ఆయన కంట్రిబ్యూషన్స్ ఎంత వాల్యుబుల్లో మనం అర్థం చేసుకోవచ్చు ఆధునిక వైద్య రంగానికి సంబంధించి ఆయన గురించి. ఏంటి ఆయన చెప్పాడంటే, ఆయన చెప్పిన ఫేమస్ కొటేషన్, అంటే ఆయన చెప్పాడన్నా లేదా చెప్పబడ్డాడని చెప్తే నమ్ముతున్నా. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, ఎందుకంటే మీరు ఆ ఓత్ తీసుకున్నారు కాబట్టి దట్ ఈస్ ఆల్సో రైట్. అది మెయిన్ హెడ్డింగ్ ఏంటంటే దానికి నాకు కూడా బాగా నచ్చింది. లెట్ ఫుడ్ బీ ద మెడిసిన్ అండ్ మెడిసిన్ బీ ద ఫుడ్ అని చెప్పని ఆయన చెప్పాడు. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఫుడ్ని మందులాగా తీసుకోవాలి, మందు అనేది ఫుడ్ లాగా ఉండాలి, లేదా మందే ఫుడ్ అనే విధంగా ఆయన చెప్పాడు బేసికల్గా. అంటే దీని సారాంశం ఏంటంటే ఏదైనా ఒక జబ్బు వచ్చినప్పుడు మీరు ట్రై చేయాల్సింది ఫుడ్తోనే, ఫుడ్డే మందు. నేను రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ చెప్తున్నాను. ఇది మీరు ఆహారమే మీకు మందు ఒక జబ్బు రావటానికి. ఆహార విధానం ఫెయిల్ అయినప్పుడు మాత్రమే ఆహారంతో మీరు తగ్గించిన సందర్భంలోనే మీరు మందులనే వాడాలని చెప్పారు ఆయన. ఇది ఆయన చెప్పింది. ఇంకా ఒక ఇంటర్ప్రిటేషన్ కూడా బ్యూటిఫుల్ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే హిపోక్రేట్స్ స్టేట్మెంట్ ఎంఫసైజెస్ ది ఫండమెంటల్ ఇంపార్టెన్స్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ ప్రమోటింగ్ అండ్ మెయింటైనింగ్ గుడ్ హెల్త్. ది ఫ్రేజ్ embodies the idea that the food we consume plays a pivotal role not only in nourishing our bodies but also in preventing and treating the diseases. అంటే ఏం చెప్పాడు ఆయన? ఆహారంతోనే జబ్బులు తగ్గించవచ్చు, జబ్బులు రాకుండా అరికట్టచ్చు అని స్పష్టంగా చెప్పాడు కదా ఆయన. మీరు అది మర్చిపోయారు ఓ తీయటం తప్ప. అంటే న్యూట్రిషన్ ప్రాధాన్యతని ఆ రోజుల్లోనే ఆయన అంత ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అంత బలంగా చెప్తే ఆ ఓత్తు ప్రమాణం ఈ రోజుకు చేసే మీరు న్యూట్రిషన్ గురించి మీ సబ్జెక్టులో ఎంత నేర్చుకున్నారు, ఎంత నేర్పారు? మీకు మీ సిలబస్లో ఎంత భాగం న్యూట్రిషన్ మీద ఉంది? ఒక జబ్బు కలిగించడానికి ప్రధాన కారణమైంది ఆహారం. ఒక జబ్బు తగ్గించడానికి ప్రధానమైన కారణం కూడా ఆహారంలో మార్పు. మంచి చెడు ఈ రెండింటి గురించి మీరు ఇంటర్మీడియట్ దగ్గర నుంచి మొత్తం పీజీలు లేదా స్పెషలైజేషన్ చేసి బయటకు వచ్చే వరకు ఏ భాగంలో న్యూట్రిషన్ గురించి ఎంత నేర్చుకున్నారు చెప్పండి. మీకుండే నాలెడ్జి ఒక సాధారణ గృహిణికి లేకపోతే ఒక రోడ్డు మీద పోయే మామూలు పర్సన్ కంటే న్యూట్రిషన్ సంబంధించి చెప్తున్నాను. మీరు ఎంత వైద్య రంగంలో తోపులైనా న్యూట్రిషన్ అనేది మీ సబ్జెక్ట్ కాదు కదా. మరి ఇంత ప్రాధాన్యత కలదని హిపోక్రటిస్ మీరు అంత బలంగా చెప్తే మీరు ఎందుకని దాన్ని విస్మరించారు? మీరు విస్మరించినా నేనైతే విస్మరించలేదు. మీరు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14లో నాది రామకృష్ణ హెల్త్ అని ఉంటుంది నా క్లినిక్. దాంట్లో పెద్ద అక్షరాలతో, చాలా పెద్ద అక్షరాలతో బోర్డు మీద సేమ్ ఇదే కొటేషన్ రాసి ఉంటుంది. లెట్ ఫుడ్ బీ ద మెడిసిన్, మెడిసిన్ బీ ద ఫుడ్, హిపోక్రేట్స్. నేను మీ ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అని చెప్పిన దాన్ని నేను బలంగా నమ్మి నేను ఆచరిస్తున్నాను. ఆయన చెప్పిన దానికి నన్ను విమర్శించే మీరు డివేట్ అవుతున్నారు. విమర్శించే వాళ్ళకి ఇది, మిగతా పాజిటివ్ వాళ్ళకి కాదు. ఓన్లీ ఎవరైనా విమర్శిస్తే వాళ్ళని ఉద్దేశించి మాత్రమే నేను చెప్తున్నాను. పాజిటివ్గా ఉండేవాళ్ళు నాకు వేల మంది డాక్టర్లు ఉన్నారు. నిజానికి నాకు అన్ని రంగాల కంటే అత్యధిక మద్దతు ఉంది వైద్య రంగం. ఎందుకంటే వాళ్ళు మొదట్లో నేను వచ్చినప్పుడు 100కి 99 మంది నన్ను బూతులు తిట్టుకున్న మాట కరెక్ట్. అంటే నేను ఇంతకుముందు చాలామంది మోసం చేయడానికి ప్రయత్నించినట్టు నేను కూడా వాళ్ళలాగానే ఇట్లానే ఏదో ఓ ఫేక్ స్టేట్మెంట్ ఇచ్చేసి ఏదో తాత్కాలికంగా ఏదో చూపించేసి ఫ్రాడ్ లాగా, ఇప్పుడు సొసైటీలో ఉందంతా 99% ఫ్రాడ్లే ఉన్నారు, యూట్యూబ్ వీరులంతా ఇలాంటి అనుకుని భావించారు. ఓవర్ పీరియడ్ నేను 48 సంవత్సరాలు దాటిపోయింది. ఒక డయాబెటీస్ ఒబెసిటీతో బిగిన్ చేసిన దగ్గర నుంచి నాకు అదే తెలుసు. నేను ఎప్పుడు చెప్తాను, నేను ఏది కనిపెట్టలేదు. నేను ఒక డైట్ తీసుకున్నాను. ఆ డైట్లో అనుకోకుండా నేను రూట్ కాజ్కి వెళ్ళి ఒక లాజికల్గా రూట్ కాజ్ని సరిచేసే విధంగా ఒక ప్రోగ్రాం రూపొందించాను. మనిషి శరీరంలో ఆ రూట్ కాజ్ ఏంటంటే సెల్. మనకుండే సెల్ అనేది మన బేసిక్ స్ట్రక్చర్, పైనుంచి కింద దాకా ఉండేది. అంటే ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్తో మనం తయారయ్యాం. ఆ సెల్కి మనం ఏం పెడుతున్నాం? కాలకోట విషం పెడుతున్నాం. ప్రభుత్వాలు వచ్చేసిన ఆంబోతులు వదిలేయన్నీ, అలానే వైద్య రంగం ఇదే చేయండి అద్భుతం అని చెప్పినాయి వచ్చేసిన ఆంబోతులు మనం పెట్టబట్టి సెల్ పూర్తిగా దరిద్రంగా మాల్ ఫంక్షన్ చేస్తుంది. దాని నుంచే మనకి రోగాలు వస్తున్నాయి. నేను ఆ దరిద్రాన్ని తీసేసి ప్రకృతి మనకి ఇచ్చినట్టు నేరుగా అందిస్తుంది. అంతే. ఎంత సింపుల్ పని అంటే అంత సింపుల్ పని. ఎప్పుడైతే నా కారణంగా సెల్ బాగుపడిందో, ప్రతిరోజు మన ఒంట్లో కోట్ల సెల్స్ పుట్టి కోట్ల సెల్స్ చనిపోయి కొత్త సెల్స్ పుడతాయి. ఆ పుట్టిన కొత్త సెల్స్కి నేను ఎప్పుడైతే అద్భుతమైన ఆహారం అందిస్తున్నానో, ఆ అద్భుతమైన సెల్స్ పాత సెల్స్ని ఎప్పుడైతే రీప్లేస్ చేసుకుంటా డే బై డే వెళ్తున్నాయో, ఒక మిరకల్ జరిగింది. ఒక మెటబాలిజం మార్పులో ఒక సెల్ని
నేను ఎప్పుడైతే బలోపేతం చేశానో మంచి ఆహారంతో శరీరం దాన్ని రికవర్ చేసుకుని ఇప్పుడు సోకాల్డ్ అలోపతులు ఇంపాసిబుల్ అని గుడ్లు తేలేసిన అనేక క్రానిక్ ఇంపాసిబుల్ టు క్యూర్ డిసీజెస్ని ఇవాళ అవలేలగా తగ్గించగలిగిందంటే నేను చేసింది ఒకటే బేసిక్ సెల్ రిపేర్. డయాబెటీస్తో బిగిన్ అయితే ఆ రోజు రివర్స్ కాదన్నారు. నేను చెప్పే రోజుకి ఒక్కడనేవాడు కాదు డయాబెటీస్ రివర్స్ అవుతుంది టైప్ 2 అని. ఎవడో మాట్లాడేవాడు కాదు. ఇవాళ మీరు యూట్యూబ్ కొట్టండి, 1,00,000 మంది చెబుతున్నారు వచ్చేసి బయటికి టైప్ 2 తగ్గిస్తామని. సంతోషం, రావటం కూడా మంచిదే, ఆ ప్రభావం అర్థం చేసుకుని రావటం మంచిదే. కానీ తగ్గించే వాళ్ళల్లో నిజంగా మెటబాలిజం మార్చి చేస్తున్నారా, సేమ్ అలోపతిలో సిమ్టమ్ను మాయం చేసే దీనిలాగా చేస్తున్నారా? అలోపతి నేనే వ్యతిరేకించను. ఈ ప్రపంచంలో నేను అత్యంత రెస్పెక్ట్ ఇచ్చే ఫ్యాకల్టీ ఏదైనా ఉందంటే అది అలోపతి. ఎందుకంటే అలోపతిలో ఒక సముద్రం లాంటిది అయితే అందులో సర్జన్స్ ఉన్నాయి. ఒక డెంటిస్ట్ చేసే పని, ఒక కంటి శుక్లాల ఆపరేషన్ అయితే పొరదీసి శుక్లాల ఆపరేషన్ వేసేవాడు. డెలివరీకి ఇబ్బంది పడే ఒక గర్భిణీకి సర్జరీ చేసి ప్రాణాలు పోసే దేవతలంటే ఒక గైనకాలజిస్టు, ఒక సర్జన్ కానీ, కాలు ఇరిగితే ముక్కలైన దాని కాళ్ళని ఏరుకొచ్చి కట్టగలిగే ఆర్థోపెడిషన్లు, అలానే గ్యాస్ట్కు సంబంధించి సర్జరీలు, పుళ్ళు తీసేసి అనేకం చేసి వీళ్ళంతా దేవుళ్ళు, సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగిన మహానుభావులు. వీళ్ళని మనం అద్భుతంగా గౌరవిద్దాం. సేమ్ టైం వీళ్ళ ముసుగులోనే దొంగల ముఠాలు దూరినాయి. ఆ దొంగల ముఠాలు మందుల బొమ్మల దూరినాయి. డయాబెటీస్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ, ఇతర పీసీఓడీలు కానీ, గ్యాస్ దగ్గర నుంచి ప్రతిదానికి ఇచ్చే ఒక మందుల వ్యవస్థను తయారు చేశారు. ఇది చేసింది మీరు ఆశ్చర్యపోతారు. ఇన్ని 100 కోట్ల మంది ఉండే ప్రజల ప్రాణాలని వీళ్ళు ఆడించేది మనకుండే వేళ్ళు ఎన్ని ఉంటాయో ఆ వేళ్లతో లెక్కబెట్టగలిగినన్ని కొద్దిపాటి కంపెనీల లక్షల కోట్ల డాలర్ల ప్రాఫిట్ కోసం జరుగుతున్న వాళ్ళు సృష్టించిన ఒక బిజినెస్ మోడల్కి డాక్టర్లతో సహా ప్రపంచం అంతా బలైపోతుంది. నేను దాని మీద ఫైట్ చేస్తున్నాను. ఇంట్లో చక్కగా ఒక ఇల్లాలు ఒక తల్లి పెడితేనే అనేక రోగాలు తగ్గే పరిస్థితి ఉంటే ఎందుకు మీరు చచ్చే వరకు మందులు వాడాలి? మీరు ఒక డయాబెటీస్ వచ్చింది, ఒక బీపీ వచ్చింది, థైరాయిడ్ వచ్చింది. ఇప్పుడు ఇది మీరు చూస్తున్న వాళ్ళలో మీకు లేకపోయినా మీ కుటుంబంలో మీ నాన్నగారికో, మీ మామగారికో, మీ అత్తయ్యకో, ఎవరికైనా సరే, మన బంధువులు ఎవరికైనా సరే ఈ ప్రాబ్లం డయాబెటీసో, బీపీనో, థైరాయిడో, లేదా మైగ్రేనో, లేదా ఇతరతర ప్రాబ్లమ్స్ రుమటైడ్ ఆర్థరైటిస్లో, సోరియాసిస్లో, ఎగ్జిమోలో, క్యాన్సర్లో, డయాలసిస్కి వెళ్ళటం, కిడ్నీలు ఫెయిల్ అవటం, లివర్ డిసీజ్లో లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కనీసం ఊబకాయ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆలోచించండి. ఊబకాయానికి ఏంటి ఇప్పుడు ఇంత వ్యవస్థలు ఉన్నాయి, ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు ఒక్కటి కూడా? ఎందుకని ఆధునిక వైద్యంగా చెప్పే వీళ్ళంతా చచ్చిపోయే వరకు మందులు ఇస్తున్నారు ఏంటి? ఇప్పుడు ఒక అతనికి ఏదో ఎగబడి తిన్నాడు ఆత్రంగా అనుకోండి, ఓ చిన్న తప్పు చేశాడు, వాడి పనిష్మెంట్ ఎలా ఉండాలి? చచ్చిపోయే వరకు మీరు పనిష్మెంట్ ఎందుకు ఇస్తున్నారు? ఒక వ్యక్తి ఒక 30 సంవత్సరాలు కుర్రాడు, ఏదో 4 బిర్యానీలు ఎక్కువ తిన్నాడు, హైదరాబాద్లో సొంతగా ఉండి తిన్నాడు, గట్టిగా రాత్రిపూట ఫుడ్లు తిన్నాడు. ఇప్పుడు వాడికి షుగర్ వచ్చింది, హెచ్బిఎంసీ 8దో 9దో ఉంది. రాగానే మీరు వాడిని ఏం చేస్తున్నారు? ఆడేదో కక్కుర్తి పడి 1 సంవత్సరం పాటు తింటే దాని మూలన ఏదో షుగర్ వస్తే మీరు చచ్చిపోయే వరకు మందులు రాస్తున్నారు ఎందుకుని? ఎందుకుని వాడు చేసిన పాపం ఏంటి? ఎందుకుని ఆర్డర్ సరిచేస్తే సరిపోతుందిగా, ఆహార విధానం సరిచేస్తే అయిపోద్దిగా. నేను కొన్ని మిలియన్ల మంది తగ్గి చూపించాగా, ఒక్క సింగిల్ ఫెయిల్యూర్ లేకుండా. ఆఫ్టర్ టైప్ 2 ఏంటి? తొక్కలో టైప్ 2, టైప్ 1 డయాబెటీస్, ప్యాంక్రాస్ డెడ్ అయిన టైప్ 1 డయాబెటీస్కే ఒక్క ఇన్సులిన్ ఇవ్వకుండా నేను తగ్గించినట్టు కొన్ని వేల టెస్ట్ మళ్ళీ మీరు చూస్తున్నారు కదా ఓపెన్గానే. ఈ క్యాన్సర్లు, రుమటైడ్ ఆర్థరైటిస్లు, సొరియాటిక్ ఆర్థరైటిస్లు, ఎస్ఎల్ఏలు, డయాలసిస్కి వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళు, 16, 17 ఉండేవాళ్ళు, నార్మల్ అయ్యేవాళ్ళు, ఇవన్నీ అసలు చెప్పవసరం. బీపీలు మీరు ఏదైతే జీవితాంతం మందులు వాడిస్తారో ఆ బీపీ నెల నుంచి 2 నెలలు చిటికేసినట్టు పోయి తీరాల్సిందే. ఆ బీపీ మూలనే కదా ఇవాళ మొత్తం కిడ్నీలు మొత్తం పోయి కొన్ని కోట్ల జీవితాలు డయాలసిస్ సెంటర్ బారిన పడి జీవోత్సవాలు బతుకుతుంది. హై బీపీ మూలన కాదు, ఆ హై బీపీ సృష్టించిన పెనుధ్వంసం కారణం కాదు. అది దాంతోపాటు లాంగ్ టర్మ్ మీరు అదుపు చేయలేని మనం చేసిన చవట వైద్యంతో పెంచి పోషించిన డయాబెటీస్, లాంగ్ టర్మ్ డయాబెటీస్ సృష్టించిన పెనుధ్వంసం కారణంగానే కదా కాళ్ళు తీసేది, డయాబెటిక్ గ్యాంగ్రీన్ పేరుతో, డయాబెటిక్ న్యూరోపతి పేరుతో పక్షవాతాలు వచ్చేది, డయాబెటిక్ రెటినో పేరుతో కళ్ళు పోగొట్టేది, డయాబెటిక్ నెఫ్రోపతి పేరుతో కిడ్నీలు పోగొట్టేది. ఇవంతా విధ్వంసం కారణం ఎవరు? మనకు వచ్చిన జబ్బు ఏంటి, మీరు చేసే వైద్యం ఏంటి? నేను వీళ్ళని అంటున్నా, మిగిలిన కాదు. దయచేసి పులిహోరలు కలపద్దు ఇక్కడ. ఈ సెగ్మెంట్ గురించి మాట్లాడండి. ఒక వ్యక్తి మంచి చేస్తాడు, చెడు చేస్తాడు. ఒక రాజకీయ నాయకుడు లేదా ఒక వ్యక్తి ఒక దాంట్లో మంచి ఉంటే ఒక దాంట్లో చెడు ఉంటుంది. ఒక యాక్టర్ ఉంటాడు, అన్నీ అందరూ బాగా చేసేస్తారా? ఎన్టీ రామారావు మహానడ్డు ఆయన. చిరంజీవి గారు చేసిన పసివాడి ప్రాణంలో చక్కని చొక్కల సందడి బ్రేక్ డాన్స్ పాడే డ్యాన్స్ చేయగలరు, మెప్పించగలరా చిరంజీవిలాగా? అలానే చిరంజీవి చాలా గ్రేటెస్ట్ యాక్టరు, ఆయన మంచి డ్యాన్సరు.
దానవీర స్వరకరణలో దుర్యోధన పాత్ర ఎన్టీ రామారావులకు చేసి ఆహా అనిపించుకోగలరు ఆయన. ఎవరికైనా లిమిటేషన్స్ ఉంటాయి కదా. ఆ లిమిటేషన్స్ని అంటే వాళ్ళ లిమిటేషన్ వ్యక్తిగత ఉండటం టాలెంట్కి మాత్రం సంబంధించింది. ఇక్కడ మీకుండే లిమిటేషన్ కొన్ని కోట్ల ప్రాణాలను నాశనం చేస్తాయి. ఈ మోడర్న్ మెడిసిన్ అల్లోపతి పుట్టిన తర్వాత ప్రపంచ చరిత్రలో అత్యంత సిగ్గుచేటైన విషయం ఏంటంటే ప్రతి ఇంటికి ఒక డయాబెటిక్ పేషెంట్ ఉంటే మీ చరిత్రలో మీ జన్మకి మీరు ఒక్కడికి డయాబెటీస్ తగ్గించడం లేడు. ఒక కామర్స్ బ్యాక్గ్రౌండ్కి బిగిన నేను ఇవాళ డయాబెటీస్ రివర్స్ చేయలేని పర్సన్ లేడు. నా ఆవేదన అంతా దేనికంటే ఒక సామాన్యుడిని నేనే లిమిటెడ్ నాలెడ్జ్తో నేను ఇంత చేయగలుగుతా అంటే ఇంత పెద్ద నాలెడ్జ్ నేర్చుకుని దీనికోసమే పుట్టి దీన్నే వృత్తిగా ఎంచుకుని దీని మీదే మీరు పరిశోధనలు చేసి నోబెల్ దాకా తీసుకుని దీని మీదే దేశాలు నడిపే వ్యవస్థను సృష్టించి మీరు చేసిన మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఏం పరిష్కారం ఇస్తున్నారు? ఆ పరిష్కారం ఇవ్వలేక మీరు బలి తీసుకునే వాళ్ళలో 20 ఏళ్ల నుంచి ఇన్సులిన్ తీసుకున్న డాక్టర్లు అమ్మానాళ్ళు ఉన్నారంటే వాళ్ళు అన్ని ఆశలు పెట్టుకుని అతను డాక్టర్ చేసిన అమ్మానాళ్ళ పరిస్థితి అదే అంటే వాళ్ళు డాక్టర్ చేసింది చేసిన పనిష్మెంటా? నా దగ్గర పంపించండి, పెంట కుప్పల మందులు మీరు ఇచ్చిన మందులు పెంట కుప్పల పారేసి డయాబెటీస్ తగ్గిస్తాను. ఎందుకని? డయాబెటీస్ జబ్బు కాదు, వేరే జబ్బు తాలూకు సిమ్టమ్. మీరు ఎంతసేపు సిమ్టమ్ని ట్రీట్ చేస్తున్నారు, అక్కడ మీరు ఫెయిల్ అవుతున్నారు. మూల కారణాన్ని అరికట్టాలి. అది క్యాన్సర్ అయినా, అది డయాబెటీస్ అయినా, లేదా ఇంకో ప్రాబ్లం బీపీ వచ్చినా, థైరాయిడ్ వచ్చినా దానికి ఒక మూల కారణం ఉంటుంది. ఆ మూల కారణాన్ని మీరు సరిచేయకుండా కేవలం సిమ్టమ్ని వేస్తే ఎవరికి ఉపయోగం, దేనికి ఉపయోగం? నా వరకు నా డైట్ అనేది ఒక సోలో అని నేను అన్నాను. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్. నేను అలోపతి హెల్ప్ తీసుకోకుండా నేను ఉండను, చాలా వరకు తీసుకోమంటా. దేంట్లో మందుల్లో కూడా నేను తీసుకోమనే ఉంటాయి, వద్దనే ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు డయాబెటీస్ ఉంది, పెంట కుప్పల పారేయమంటారు. టైప్ 1 అయినా టైప్ 2 అయినా ఆడు ఎవడన్నా ట్యాబ్లెట్ కానీ ఇన్సులిన్ కానీ రాస్తే ఆ డాక్టర్ 14 సంవత్సరాలు పెరోల్ కూడా ఇవ్వకుండా మధ్యలో జైల్లో పెట్టాలని చెప్తా. అదే స్టాండ్ బై మై వర్డ్స్. అదే టైంలో బీపీ లాంటివి ఉన్నాయి, ఓ నెల వాడండి లేదా 15 రోజులు వాడండి, గ్రాడ్యువల్గా తీసేయండి. దాని లైఫ్ నెల 2 నెలలే. అవి పారేయమని చెప్పను, థైరాయిడ్ పారేయమని చెప్పను, కొన్ని డిసీజ్ పారేయమని చెప్పను. అలానే పెంటస్టాటిన్ డ్రగ్స్ అవసరం లేకుండా వచ్చినాయి. అరుదుగా ఒక 5% మందులు మాత్రమే వీళ్ళు అలోపతి మొత్తంలో చూసుకుంటే 100 మందులు ఇస్తాయంటే లెస్ దాన్ 5%. నేను 5 అనేది చాలా ఉదారంగా ఇచ్చిన పర్సంటేజ్. అవి మాత్రం మనిషికి మేలు చేస్తాయి. నేను చెప్పేది లాంగ్ టర్మ్. వాటిలో షార్ట్ టర్మ్ అంటారా, మీకు ఒక మోషన్స్ అవుతున్నాయి, ఆగటానికి ఎల్డో ప్రెసారో ఎరగదీసేస్తుంది, స్పాట్ రెడీ, ఓకే, దానివల్ల సైడ్ ఎఫెక్ట్లు ఉంటే ఉండొచ్చు. అలానే ఏదైనా పారాసెటమాల్ వేసినా, ఎలర్జీని ఆపటానికి ఇన్స్టెంట్గా ట్యాబ్లెట్ వేసినా, ఓ తలనొప్పి ఆగటానికో, ఓ పెయిన్ కిల్లింగ్కో, అది కూడా దేవుళ్ళే. ఎంతవరకు తాత్కాలికంగా వేసేవరకు. మళ్ళీ తాత్కాలికంగా వేసేవరకు కూడా నీచమైన డ్రగ్స్ ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన మనందరికీ తెలిసిన యాంటీబయాటిక్స్ సర్వనాశనం చేసి వదిలేరు ప్రపంచాన్ని దశాబ్దాలుగా మీరు యాంటీబయాటిక్స్ పేరు చెప్పి సర్వనాశనం చేసి వదిలేరు. ఏదో చిన్న ప్రాబ్లం, ముడి నొప్పో, మూతి నొప్పో, కంటి నొప్పో, పంటి నొప్పో వస్తుంది, పెయిన్కిల్తో సెట్గా తోడు పెడతారు. అది బ్యాక్టీరియా సంబంధించిందా కాదా ఏది లేదు. ఏ జబ్బు వచ్చినా ఒకటి నేర్చుకున్నారు బాగా, యాంటీబయాటిక్స్ పెట్టడం. నా చిన్నతనం నుంచి ఇప్పటిదాకా అంటే తెలియకే అంత పైన కూర్చుని ఆ దిక్కుమాల మెడికల్ కంపెనీలు ప్రజలు ఎంత నాశనం చేస్తే మనకు అంత కస్టమర్లు పెరుగుతారని చేయటం. కింద డాక్టర్లు జస్ట్ ఇంప్లిమెంటేషన్ అంతే. ఒక రాయిని మనం విసిరితే ఆ రాయి లేటాడు మొహం పగల కొడుతుంది, రాయంతటి రాయి ఎగిరి వెళ్ళదు, ఎవడో వేస్తేనే వెళ్తుంది. అలానే రాయిలాగా వైద్య వృత్తుల్ని సమాజంలో దేవుళ్ళ ఉండాల్సిన డాక్టర్లను వాడుకుని సమాజాన్ని ఛిద్రం చేసి వ్యాపారం పెంచడానికి మెడికల్ కంపెనీలు సృష్టించిన పెనుధ్వంసపు మోడల్. దీనికి మన కుటుంబాల్లో ప్రతి కుటుంబం బలైంది ప్రపంచవ్యాప్తంగా, వాళ్ళతో సహా. సో ఎందుకు మందులు ఇవ్వాలి మీరు? అసలు మందులు ఇవ్వటం ఏంటి? అలానే మీరు మందులు ఇస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు? ఒక బీపీ వచ్చింది ఒకటికి, మీరు బీపీకి మందు ఇస్తున్నారా? బీపీ తగ్గడానికి మరి బీపీ బిళ్ళ వేసుకోగానే మందు 2 రోజులు అయితే అయిపోవాలిగా. ఎందుకని మీరు చచ్చే వరకు ఇస్తున్నారు? బీపీకి వేసే ప్రతి మందు బిళ్ళని మీరు కిడ్నీని కుళ్ళబొడి చుట్టూ ఎందుకు తయారు చేస్తున్నారు? సైడ్ ఎఫెక్ట్ లేకుండా తయారు చేయడానికి ఏం మాయరాగం వచ్చింది మీకు? ఒక పెయిన్ కిల్లర్ ఉంది, నాకు పెయిన్ వచ్చింది, నేను పెయిన్కి మందు వేసుకుంటాను. ఆ పెయిన్ కిల్లర్ మందుని మీరు నా కిడ్నీ పోగొట్టేటట్టు, ఇతర ఆర్గాన్ పోగొట్టేటట్టు ఎందుకు తయారు చేస్తున్నారు? నిజంగా ఎవడన్నా ఒక సైంటిస్టు ఇంట్రెస్ట్కి వెళ్ళి పెయిన్ కిల్లర్ మందు నేను కనిపెట్టాను, దీని సైడ్ ఎఫెక్ట్లు అని ఇస్తే ఆయన మెడకాయ బుచ్చుకుని బయట నెడతారు, లేదా సంపర్ కూడా చంపేస్తారు. ఎందుకంటే అల్లోపతి బిజినెస్ మోడలు ఒక జబ్బు తగ్గకూడదు, సిమ్టమ్ తగ్గి వాడు తాత్కాలిక సునకానందం పొందాలి, ఆ తర్వాత ఆ జబ్బుకి ఇచ్చిన మందు కారణంగా వేరే కొన్ని కొత్త జబ్బులు రావాలి. మీరు చూసుకోండి, ఆల్మోస్ట్ మెజారిటీ మందులకి సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి. మెజారిటీ మందులకి ఈ మందులు మన జీవితంలో లేవు. ఇందులో ఉండే కెమికల్స్ కానీ, ఇందులో ఉండే తీవ్రంగా ప్రభావితం చూపే కాంబినేషన్లు కానీ హాని చేస్తాయి.
రీసెంట్గా కూడా ఒక 170 మందుల దాకా భారతదేశం బ్యాన్ చేసింది. ఇంతకుముందు 200 మందులు 100 మందులు బ్యాన్ చేసిన అనేకం ఉన్నాయి. అంటే ఈ మందులు పర్మిషన్ ఇచ్చి అచ్చోసిన ఆంబోతుల్లాగా ప్రజల మీదకి వదిలి వీటి కారణంగా సైడ్ ఎఫెక్ట్ వచ్చి కొన్ని కోట్ల జీవితాలు ఛిద్రమైపోతే వాటికి ఎవడో రెస్పాన్సిబిలిటీ ఉండవు. ఎప్పుడుకో చెబుతారు. మరి అంత లాంగ్ స్టాండింగ్లో కూడా మందులు ఎందుకు రిలీజ్ చేశారు? అంత బాధ్యతలు ఎప్పుడే మరి ఇచ్చిన వాళ్ళు జైలు ఎందుకు పెట్టట్లేదు? ఒక్కడు వెళ్ళడు జైలుకి వాటిల్లో. ఎందుకంటే అంత డబ్బు 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 ఉంటే కొండ మీద కోతి కూడా రాజ్యం వెళ్తుంది. డబ్బులు వచ్చా కూడా ఏం చెప్పమంటే చెబుద్ది, ఏ గైడ్లైన్స్ ఇవ్వమంటే ఇస్తుంది. కరోనాలో చూసాం కదా, వచ్చిన జబ్బేమో లంగుకి, మూడు నొప్పికి, మూతి నొప్పికి, క్యాన్సర్కి, ఎయిడ్స్కి. అసలు దీనిక మలేరియా దగ్గర నుంచి దేనికి పనికి రాకుండా స్టాకులో మిగిలిపోయిన డ్రగ్గులు ఉంటే మొత్తం కొట్టారు, సావగొట్టారు, ప్రపంచాన్ని సావగొట్టి కోట్ల మంది చంపారు. ఈ రోజుకి మందు లేదు. గుర్తుపెట్టుకుంటే ఏ రోజుకు ఉండదు. వీళ్ళు గమనించండి, ఈ బిజినెస్ మోడల్ మిమ్మల్ని ఎందుకుని, ఈ వ్యవస్థని మిమ్మల్ని అంటే మీరు కాదు, వ్యక్తులు కాదు, మీరు ఇందులో పావులు. మీరేం చేస్తారండి? మీరు పెద్ద కార్డియాలజిస్టు, మీరు పెద్ద నెఫ్రాలజిస్టు, మీరు పెద్ద గ్యాస్ట్రోంటాలజిస్ట్ చదివారు. చిన్న ఆశయాలతో ప్రజలు సేవ చేద్దాం, నా పరిశోధనతో ప్రపంచాన్ని మేలు చేద్దామని మీరు తల్లిదండ్రులు ప్రోత్సహించారు. మీరు ఆశయంతో వచ్చారు. 100 కోట్లు పెట్టే విదేశీ వెంచర్ క్యాపిటల్తో పోటీ పడే సత్తా మీకు లేదు కాబట్టి అలా పెట్టిందంటే మీరు జాయిన్ అయ్యారు. మీరు జాయిన్ అయిన తర్వాత మీ సొంత నాలెడ్జ్ మీరు అప్లై చేయగలరా చెప్పండి? మీ సొంత నాలెడ్జ్ మీరు అప్లై చేయగలరా? చేయలేరు కదా. మీరు జాయిన్ అయిన కంపెనీ తాలూకు ఓనర్ ఎవడైతున్నాడో అతను డాక్టర్ కాదు. అతను ఒక మెడికల్ కంపెనీతో ఏ ఒప్పందం కుదుర్చుకున్నాడో ఆ మందుల కంపెనీ తరపు నుంచి ప్రతిదీ ఇన్స్ట్రక్ట్ చేసుకొచ్చిన ఎంబీఏ వాడు ఏం చెబితే అది రాసే వ్యవస్థే కదా మ్యాక్సిమం ఉంది. మీ సొంత ప్రతిభ ఏముంది దీంట్లో? మీ క్వాలిఫికేషన్ వాళ్ళు ఉపయోగించుకుంటావే కదా. ఒక బిజినెస్ మోడల్లో ఉపయోగించుకుంటే తప్ప ఎక్కడ జాయిన్ ఇస్తున్నారు? ఆ మందులేంటి, ఇదేంటి? కొలెస్ట్రాల్ లేదని తెలుసు, అయినా మందులు రాసేస్తాం. లేదుగా కొలెస్ట్రాల్, ఎందుకు మందులు ఇవ్వాలి? ఫర్దర్గా గుండె జబ్బులు రావంటారు. ఇప్పుడు గుండెపోటులు తీసుకుంటే ఒక స్టంట్ వేశారు, ఆ రోజు లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయరు. ఎందుకంటే చేస్తే లిపిడ్ ప్రొఫైల్ ఎవరికైతే బ్రహ్మాండంగా ఉంటుందో, ఎవరికైతే వీళ్ళు చెప్పిన ఎల్డిఎల్ తక్కువ ఉంటుందో, ఎవరికైతే ట్రైగ్లిసరైడ్స్ తక్కువ ఉంటాయో, ఎవరికైతే టోటల్ కొలెస్ట్రాల్ 100 లోపు ఉంటుందో మెజారిటీ ఆఫ్ వాళ్ళకే బైపాస్లు కానీ స్టంట్లు కానీ పడతాయి. ఆ రోజు వీళ్ళు లిపిడ్ ప్రొఫైల్ టెస్టులు 99% ఆఫ్ ది కార్డియాలజిస్టులు ఛాన్సర్. ఎందుకంటే అది చేస్తే కాలు రచ్చుకుంటాడు కాబట్టి. కానీ తర్వాత ఏం చేస్తారు? ఆల్రెడీ బాగానే ఉన్నాయి లిపిడ్ ప్రొఫైల్ రిపోర్టు, కానీ కొలెస్ట్రాల్ కంట్రోల్కి మందులు ఇస్తారు. ఇదేం విచిత్రం అర్థం కాదు. ఇప్పుడు మీ కడుపులో నొప్పి వచ్చిందండి, మోషన్స్ అవుతున్నాయి, అప్పుడు ఎల్డోప్ వేసుకుంటారా? ఏమి లేకుండా వేసుకుంటారా? మీకు జ్వరం వస్తే పారాసెటమాల్ వేసుకుంటారా? జ్వరం రాకపోయినా వేసుకుంటారా? ఏ జబ్బు లేకుండా మీరు మందులు వేసుకుంటారా? అట్లానే కొలెస్ట్రాల్ ఫ్రగల్ బ్రహ్మాండంగా ఉన్నాడికి మీరు ఆ దౌర్భాగ్య స్టాటిల్ని జీవితాంతం ఎందుకు రాస్తున్నారు? వాటి సైడ్ ఎఫెక్ట్లు ఏంటి? వాళ్ళ కిడ్నీలు పుచ్చకాయలు పగులుతున్నాయంటే స్టాటిన్ పాత్ర ఎంత ఉంది? అసలు కొలెస్ట్రాల్ మూలం గుండె జబ్బులే రావని అమెరికన్ హార్ట్ అసోసియేషనే క్లియర్గా డైటరీ కొలెస్ట్రాల్ ద్వారా ఏమి రాదని అంత స్పష్టంగా చెప్తుంటే, ఈ రోజుకి మీరు చచ్చిపోయేందుకు మందులు ఇచ్చి అవి మధ్యలో మానకూడదని చెబుతున్నారంటే పోని. ఒక కేసు తీసుకుందాం, మీరన్న ప్రకారమే అన్ని పారామీటర్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఓ స్టంట్లు వేశారు, 4 3 స్టంట్లు వేశారు. ఆ తర్వాత సంవత్సరాల్లోనో మీ మందులన్నీ వాడుతున్నారు, కొలెస్ట్రాల్ లిపిడ్ ప్రొఫైల్ అని బ్రహ్మాండంగా ఉన్నాయి. సంవత్సరాల్లో మీరు వేసిన స్టంట్లు మళ్ళీ పూడిపోతున్నాయి ఏంటి? ఒకసారి బైపాస్ చేసినా మళ్ళీ రెండోసారి, అంటే బైపాస్ చేసి అన్నీ సెట్ చేశారుగా, ఆ రోజు ఏమి లేవుగా, పోనీ ఉంటే 10% ఉన్నాయి అనుకోండి. ఎందుకని మళ్ళీ మీరు ఇచ్చిన మందులు వాడుతున్నాయి 80-90% మళ్ళీ రెండోసారి స్టంట్లు పడుతున్నాయి, రెండోసారి బైపాస్కి ఎందుకు వెళ్తున్నాయి? అంటే మీరు ఇచ్చిన లాంగ్ టర్మ్ మందులు ఏం పీక్ని? కనీసం మీరు చెప్పిన పర్పస్ని కూడా నెరవేర్చలేదు కదా. మందుల కారణంగానే ఇన్ని విధ్వంసం జరిగేది. క్యాన్సర్ వచ్చింది, ఉదాహరణ క్యాన్సర్ తీసుకోండి. క్యాన్సర్లో వైద్యం తాలూకు హింస ఎంత భయంకరంగా ఉంది. ఇమ్యూనిటీని మొత్తం చంపేసినాక 10 ఏళ్ళు ప్రశాంతంగా బతకాల్సిన ఒక క్యాన్సర్ పేషెంట్ మీ మందుల దెబ్బకు 2 ఏళ్లను పోయే వ్యవస్థ వచ్చింది కదా. వీటన్నిటికీ ఎవరు బాధ్యులు? అది నేను వ్యతిరేకించేది గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ స్పష్టంగా చెబుతున్నాను, నేను ఏ వైద్యానికి అసలు వ్యతిరేకం కాదు. అసలు నేను ఎమర్జెన్సీకి విపరీతం సపోర్టర్ని. నేను అనేది ఇప్పుడు హోమియోలో చాలామంది జరుగుతుంది, అంటే వచ్చిన చావు ఏంటంటే వీళ్ళతో మా స్ట్రెంగ్త్ ఇది అని చెప్పరు. ప్రపంచం మూడు నొప్పి దగ్గర నుంచి ఎయిడ్స్ దాకా మొత్తం మేమే అంటారు. ఆయుర్వేదిక్ అడిగిన మేమే అంటారు, అలోపతి అడిగిన అన్నీ మేమే అంటారు. అన్నీ మీరు ఎలా ఉంటారు? వాళ్ళు కొన్ని వీళ్ళు కొన్ని ఉన్నాయి. ఏది మంచి అంటే అది మనం తీసుకోవాలి. సిద్ధాలో కొన్ని మంచి ఉంది, యునానీలో ఉంది, నాటులో ఉంది, అట్లనే రోడ్డు పక్కన చేసే కొన్ని వైద్యాల్లో కూడా ఉంది, చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్లో ఉంది, ఇండియన్ ఆయుర్వేదాలో ఉంది, అలానే అలోపతిలో కూడా అద్భుతాలు ఉన్నాయి. అన్నింటిని వాడుకోవాలి. ఇన్స్టాంట్ నొప్పి వస్తే అలోపతి మించిన దేవుడు ప్రపంచం లేడు. ఒక పెయిన్ రేగానే తగ్గిపోతుందంటే ఆ పెయిన్ రిలీవ్ చేయగలదు. తర్వాత హాని పక్కనట్టండి, తాత్కాలికం ఏది హాని కాదు. నా ఫైట్ ఎప్పుడంటే ఒక చిన్న జబ్బు, ఒక డిజార్డర్ వస్తే ఓ జబ్బు తాలూకు సిమ్టమ్ కోసం మీరు కేవలం సిమ్టమ్ని కంట్రోల్ నుంచి భ్రమలో ఉంచడం కోసం, మళ్ళీ సిమ్టమ్ కూడా అదిపే ఉండదు. మీకు సిమ్టమ్ అదుపులో ఉందని ఆ రోగి భ్రమలో ఉండటం కోసం మీరు చచ్చిపోయే వరకు మందులు వాడమని చూసారా? ఇది ఉరుజు సంపాదించినంత నేరం.
ఇది ప్రజల పట్ల మానవాళి పట్ల జరుగుతున్న తీరని ద్రోహం, మానవాళి పట్ల ఈ శతాబ్దంలో జరిగిన అతిపెద్ద వెన్నుపోటు. ఈ డయాబెటీస్ మందులు ఇవ్వటం, బీపీలకి, థైరాయిడ్లకి చచ్చే వరకు మందులు ఇవ్వటం ఇలాంటివన్నీ. వీటి మీద మాత్రమే ఫైట్. నేను అసలు అలోపతి వ్యతిరేకనే కాదు. నా విధానాన్ని సపోర్ట్ చేసిన కమ్యూనిటీలో డాక్టర్ కమ్యూనిటీ సపోర్ట్ చేసినంత ఎప్పుడు లేదు. ఒకప్పుడు నా మీద ఫైట్ చేసిన వాళ్ళంతా కూడా ఓవర్ పీరియడ్ ఏం జరుగుతుందంటే ఎక్కడో ఉంటారు, నేను తెలియదు, చూస్తారు మిగతా డాక్టర్లు ఒపీనియన్ ప్రకారం ఈడేంటి రాయుడు మన అంటాడా. నేను వ్యవస్థను తిడతానని అర్థం చేసుకోవట్లేదు, వ్యవస్థను విమర్శిస్తున్నాను. ఎందుకు విమర్శిస్తున్నాను? నా విమర్శ ఎప్పుడు ఒకటే. నేను పలానా వాడు యాక్ట్ చేయలేదు, అది చేయలేదు అంటాం కాదు. ఇప్పుడు రాఘవేంద్రరావు గొప్ప సినిమా తీస్తాడు, 100 సినిమాలు తీసింది, ఏడిసినట్టు ఉందిరా అంటాం, కే రాఘవేంద్రరావు తీసిందని. రాఘవేంద్ర గారిని గొప్పవాడువా, నువ్వు రాఘవేంద్ర గారిలో సినిమా తీస్తావంటే, అంటే సినిమా బాగుందని చూడటానికి రాఘవేంద్ర గారి సినిమా తీయటం ఎందుకు? అంత అవసరం లేదు కదా. నేనేమంటున్నానంటే, ఒక బేకామాడు నేనే 50 ఏళ్ల వయసులో బయలుదేరి ఒక డైట్ తీసుకుని షుగర్ల దగ్గర నుంచి 1000% సక్సెస్ రేట్తో షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు, క్యాన్సర్ లాంటివి కానీ అన్ని ఆటోమిన్ డిసీజులు అద్భుత ఫలితాలు తెచ్చుకుంటా ప్రపంచం అసాధ్యమని అన్నీ తగ్గటం దగ్గర నుంచి నేను ఏం చేసుకెళ్తానంటే, నాకు తగ్గింది మీకేం మారాగు అనేది ఒకటే నా ప్రాబ్లం. నా మాట కటువుగా మీరు ఉండొచ్చు, మాట అనుకున్న ఆవేదన. కొంతమంది తెలియక మాట్లాడతారు, రామకృష్ణ ఎందుకలా మాట్లాడని. గ్యాంగ్రీన్ వచ్చిన కేసుల్లో నేను కొన్ని లక్షల కేసులు నా దగ్గర ఉన్నాయి. ఫస్ట్ నుంచి డే 1 నుంచి కొన్ని వందల మంది మీటింగ్లకు వచ్చి చెప్పేవాళ్ళు, ఆ తీసేయాలి కావాలని డేట్ ఇచ్చిన వాళ్ళని, సార్ నెల 2 నెలలు పరిగెత్తామని. హైదరాబాద్లోనే రోజుకి వందల వేల కాళ్ళు తీసేస్తా అంటే ప్రతిరోజు. మరి నేను ప్రతి ఒక్కడు అందులో 95 మందిని నేను పరిగెత్తించగలను జస్ట్ డైట్ మీ ముందర కంటకోలు పారించి. అంటే కేవలం డబ్బు కోసం లేదా మీకు నాలెడ్జ్ లేదనే వంక పెట్టుకుని, అంటే వేరే దాన్ని వెళ్ళలేకుండా వాళ్ళ బెదరేసి కూడా మీరు అకారణంగా కాళ్ళు తీసేస్తా అంటే, మీరు కాళ్ళు తీస్తే మీకు వచ్చిన డబ్బు తాత్కాలిక కొంత వస్తుంది, డబ్బు కాదు పోనీ మీరు నిజంగానే నమ్మి తీశారనుకుందాం, వాడి జీవితం ఏమవ్వాలి? ఒక 40 ఏళ్ళకి 45 ఏళ్ళకి మీరు మోడాకాల దాకా తీస్తే కుటుంబం ఏమవ్వాలి? ఇది నా ఆవేదన. ప్రతి చోట ఎలానే జరుగుతుంది, అన్నీ ప్రతి చోట జరగడం. నీళ్లు మానిపెచ్చడం, క్రియాటిన్లు పెరిగిందిరా, కిడ్నీ వచ్చిన ప్రాబ్లం అంటే నీళ్ళు 1/2 లీటర్ దాగు, 1/4 లీటర్ దాగు. 1/2 లీటర్ దాకా మనిషి బతుకుతాడా? అసలు ఏమన్నా లాజిక్ కానీ జ్ఞానం ఉందా? అసలు మనకి జ్ఞానం ఉందా? మనిషి శరీరంలో ప్రతి సెల్ తల దగ్గర కింద దాకా వాటర్ కావాలి, ప్రతి ఆర్గానికి వాటర్ కావాలి. 4 లీటర్ 3 లీటర్ ఇస్తే చాలదే, వాటర్ లేకపోతే కిడ్నీలు పోతాయి. వాటర్ నిజమే లోడ్ వేయకూడదంటే ఎట్ టైం లీటర్ తాగమాక 100 ml చెప్పిన 10 సార్లు తాగితే ఏమవుతుంది? అదుపు చేస్తా వాటర్ తాగేచ్చరు. వాటర్ తాగిపోతాడు, పాసెట్ట పోతాడు, కిడ్నీ ఎలా రికవర్ అవుతుంది? వాటర్ లేకపోతే కిడ్నీ ఫెయిల్ అవుతుందని తెలియదా? వాటర్ లేకపోతే అలాంటి కోడిగుడ్డలో తినిపిస్తారు. కోడిగుడ్డలు ఇన్నాళ్ళైనా ఫ్యాట్ కాబట్టి కొలెస్ట్రాల్ వద్దంటారు. మళ్ళీ ఇడికేమో అదే లోన్ చూపించి ఇది ప్రోటీన్ కాబట్టి మళ్ళీ కిడ్నీ డ్యామేజ్ వద్దంటారు. ఏంటిది? ఏం వైద్యాలు? వీటి మీద నాబోటేటికి ఆవేదన ఎందుకు కలదు? ఎందుకని కోట్ల మంది బలైపోతున్నారు. నా వాళ్ళు, మీ వాళ్ళు, మన వాళ్ళు అందరూ రేపు భవిష్యత్తులో మన పిల్లలు, మన తరం మొత్తం బలైపోవాల్సింది దీనికి. అందుకే మీ దగ్గర జీవనశైలిలో ఏది సొల్యూషన్ లేదు కాబట్టి ఒబేసిటీ కానీ, డయాబెటీస్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ, పీసీఓడి కానీ, గ్యాస్ కానీ, చిన్న సిస్ట్ వస్తే పీసీఓడి పీకేద్దాం అంటారు, ఫైబ్రాయిడ్ వస్తే కట్ చేసేద్దాం ఆర్గాన్ అంటారు. ఎందుకు? గాల్బెడలో స్టోన్ అయితే తీసేయాలంటారు. ఎందుకు? గాల్బెడ స్టోన్స్ కరుగుతాయి కదా, మిల్క్ తీసి లాంటి అలానే సిలిమార్ లాంటి ఫైటోకెమికల్ హెల్ప్ తీసుకుని చేస్తే అవుతుంది కదా. కిడ్నీ రాళ్ళ దగ్గర కూడా చక్కగా పోతాయి కదా, కరుగుతాయి కదా, సిస్టులన్నీ కూడా కరుగుతాయి కదా. ఏ గడ్డని ఎందుకు కరగదు? సరైన న్యూట్రిషన్ ప్రోటోకాల్ ఇస్తే చక్కగా గడ్డలు ఐస్ క్రీమ్లో కప్పు కరిగినట్టు కరుగుతాయి. ఎందుకు కరగవు? ఏం చేస్తున్నాం? నేను చేయగలను కాబట్టి నేను అంటున్నాను. ఒక టైప్ 1 డయాబెటీస్ తగ్గిన టెస్ట్ మళ్ళీ మీకు పెట్టినాక ఇంకా మీరు మాట్లాడటానికి నా గురించి విమర్శించడానికి అర్హత ఎక్కడ ఉంది? ఒక క్యాన్సర్ మీరు ఏదో అది కొట్టి ఇది కొట్టి తాత్కాలికంగా 0 చేసి చూపిస్తున్నారు, స్టెరాయిడ్లు కొట్టు లేకపోతే కీమోలు పెట్టి రేడియేషన్. నేను ఫుడ్ ఇచ్చి తగ్గించి చూపించినప్పుడు మీ వ్యవస్థ గొప్పదవుతుందా నాది అవుతుందా? పోనీ ఒకే రిజల్ట్ మీరు నేను తెచ్చారనుకుందాం, నాది పర్మనెంట్ కదా. ఒక గదిలోకి వచ్చిన మురుగు వాసన మీరు సెంటు కొట్టి పోగొడుతున్నారు, ఒక గదిలోకి వచ్చిన సెంటు వాసన నేను మురుగుంట పూడ్చడం ద్వారా పోగొడుతున్నాను ఫర్దర్ రాకుండా. మీ వ్యవస్థకి నా వ్యవస్థ తేడా అది. మీరు మూల కారణాన్ని అడ్రస్ చేయట్లేదు, సిమ్టమ్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. నేను రూట్ కాజ్ని తీస్తున్నాను నా వైద్య విధానం ద్వారా, నా ఆహార వైద్య విధానం. నా దగ్గర ఏ సీక్రెట్ లేదు, మీ దగ్గర సీక్రెట్లు ఉండే. ఈ విజ్ఞానం మీకు తెలుసు, లైసెన్స్ ఇది మీరు మాత్రం ఇవ్వాలి, నా మోడల్ ఎదిగేది. ఇది ఎలా తగ్గుతుందో, డయాబెటీస్, సొరియాసిస్ ఎలా తగ్గుతుందో, ఫ్యాట్ లివర్ ఎలా తగ్గుతుందో నేను చెప్తాను. దానికి ఒక ప్రోగ్రామ్ ఉండిద్ది, దానికి ఉండే హెల్ప్ అంతా మేము ఇస్తాం. మీరు ఇంటి దగ్గర చేసుకుని మీరు తగ్గించుకుంటారు, నేను కాదు. మీరు ఇక్కడ డాక్టర్లు, మీరు నేను ఒక గైడ్లైన్స్ ఇస్తాను మీకు, ఆ గైడ్లైన్స్ మీరు నేర్చుకుని మీరు చేస్తారు. నేను ఒక విజ్ఞానాన్ని, నాలెడ్జ్ని, ఒక జబ్బు దగ్గర నాలెడ్జ్ని ప్రజలకు ఇస్తున్నాను. నా దగ్గర ఏ గొట్టం సీక్రెట్ లేదు. చూసుకోండి, వీఆర్కి ఎక్స్క్లూజివ్కి వెళ్ళి ప్రతి జబ్బు సంబంధించిన వరుస గురించి నేను చెప్పాను. ఇది నా ఆవేదన. నేను అల్లోపతికి స్ట్రాంగ్ సపోర్టర్ని. అల్లోపతిలో నాణ్యం దగదగ మెరిసే నాణ్యం ఆ సైడ్, సర్జరీలో ఆ సైడ్ నేను వేరే సపోర్టర్ని.
రెండో పక్కన బొక్క, ఈ దీర్ఘకాలిక మందుల పేరు చెబితే మీరు సృష్టించే మానవాళిని సర్వనాశనం చేయడానికి, మీరు తుడిచిపెట్టడానికి చేసిన కేవలం 10 మంది ఈ లోపు ఉండే వాళ్ళ లక్షల కోట్ల ప్రాఫిట్ కోసం మానవ జాతిని తుడిచిపెట్టే ఆ ప్రయత్నాన్ని నేను ఒక మనిషిగా ఫైట్ చేస్తున్నా. దీన్ని ప్రజల్లో మార్పు తేవడం ద్వారా నేను విజయం సాధించాలనుకుంటున్నాను. ఖచ్చితంగా నేను నా మార్గాన్ని పుస్తకాలకు ఎక్కించి తీరతాను. మీరందరూ సహకరించండి. థ్యాంక్ యూ.